హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 7th క్లాస్కు సంబంధించిన ఫస్ట్ లెసన్ ఫుడ్ కాంపోనెంట్స్, ఆహారంలోని అంశాలు అనేదాన్ని తెలుసుకుందాం. ఏంటి ఫస్ట్ లెసన్? ఫుడ్ కాంపోనెంట్స్. ఫుడ్ కాంపోనెంట్స్ ఆహారంలోని అంశాలు. ఓకే, ఆహారంలో ఏమేమి అంశాలు ఉంటాయి, అసలు ఆహారం ఎందుకు తీసుకుంటాము, ఆహారం యొక్క ఉపయోగం ఏంటి, ఆ ఆహారం అనేది ఏ ఏ పదార్థాల నుంచి మనకు లభిస్తుంది, దాని ఆవశ్యకత ఏంటి, అవన్నీ కూడా ఇందులో తెలుసుకుందాం ఈ చాప్టర్లో. ఓకే, అసలు ఆహారం అంటే ఏంటి అంటే సాధారణంగా జీవులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఓకే, ప్రాణం ఉన్న జీవులన్నిటికీ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటవి అంటే కదలిక అనేది ఒకటి ఉంటుంది, తర్వాత శ్వాసక్రియ ఉంటుంది, ఆహారం తీసుకుంటాం, జీర్ణక్రియ జరుగుతుంది, తర్వాత ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్. సో ఈ మూమెంటు, రెస్పిరేషను, డైజెషను అండ్ ట్రాన్స్పోర్టేషను, రీప్రొడక్షన్ ఇవన్నీ కూడా లివింగ్ బీయింగ్స్ అంటే ప్రాణం ఉన్న జీవుల యొక్క లక్షణాలు అన్నమాట. ఓకేనా? మరి మనకు కూడా ఆహారం అనేది అవసరం డైజెషన్ ప్రాసెస్లో. ఓకే, ఆహారం అనేది ఎందుకు అవసరము అంటే మనం డైలీ పనులు చేసుకుంటూ ఉంటామా, మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నిటి కోసము కూడా మనకు ఎనర్జీ అనేది కావాలి. ఓకేనా? ఆ శక్తి, ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే మనం తీసుకున్న ఫుడ్ నుంచి మాత్రమే వస్తుంది. అంటే మనం డైలీ తీసుకుంటున్న ఫుడ్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎనర్జీ లాగా మారిపోతుంది, శక్తిలాగా మారిపోతుంది. ఆ శక్తి రూపంలోకి మారిపోయి అది మనం చేసే పనులన్నింటికి అవసరమైన బలాన్ని అనేది ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టే మనం ఫుడ్ తీసుకోవాల్సిన అవసరము ఉంది. ఓకేనా? మరి ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడెప్పుడు మనకు ఆహారం అవసరం అవుతుంది అంటే మనం ఒక ఆర్డర్లో వస్తాం. ఫస్ట్ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి తీసుకుంటే మళ్ళీ పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా, డైలీ చేస్తూనే ఉంటాం. సో ఈ అన్ని యాక్టివిటీస్కి, అన్ని పనులకి మనకి ఏం అవసరం అంటే ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఏం అవసరం అవుతుంది? ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఈ ఎనర్జీ దేని నుంచి వస్తుంది? మనకి ఎనర్జీ కావాలి అంటే ఫుడ్ తీసుకోవాలి మనం. ఓకేనా? ఆహారం తీసుకుంటే అందులో నుంచి మనకు శక్తి అనేది విడుదలవుతుంది. అప్పుడే మనం డైలీ మనకి రోజువారీ పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, ఈవినింగ్ తిన్నాము, పడుకున్నాము. మరి పడుకున్న తర్వాత నైట్ నిద్రపోయే టైంలో మనకు అవసరం లేదా ఎనర్జీ అంటే కంపల్సరీ అప్పుడు కూడా అవసరం అవుతుంది. ఎందుకు అవసరం అవుతుంది, ఎలా అవుతుంది అంటే ఒకసారి చూద్దాం. మనము జనరల్ క్యారెక్టర్స్గా ఏమేమి చెప్పుకున్నాం? మూమెంట్ అనేది చెప్పుకున్నాం, అవునా? మూమెంట్, రెస్పిరేషన్ అన్నాం. వాట్ ఈజ్ రెస్పిరేషన్? టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ టు బాడీ అండ్ రిలీజింగ్ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్. దీన్నే శ్వాసక్రియ అంటాం. ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదలడం అన్నమాట. తర్వాత డైజెషన్, జీర్ణక్రియ అంటాం. జీర్ణక్రియ అంటాం. సరేనా? మరి ట్రాన్స్పోర్టేషన్, ప్రసరణ, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మన బాడీలో జరుగుతూ ఉంటాయి. మరి నిద్రపోయేప్పుడు కదలిక జరుగుతుందా అంటే నిద్రపోయేప్పుడు కూడా నిద్రలో మనం తెలియకుండా చాలా పనులు చేస్తూ ఉంటాం కదా. మరి వాటన్నిటిని కూడా మూమెంట్ కిందకే తీసుకోవచ్చు. ఎనర్జీ అవసరమా? సో కంపల్సరీ ఇక్కడ కూడా ఎనర్జీ అవసరం అవుతుంది. మరి రెస్పిరేషన్, శ్వాసక్రియ, మనం ఎప్పుడైనా గాలి పీల్చుకోవడం ఆపేస్తున్నామా? ఆపేస్తే బ్రతికుండగలమా? నో ఛాన్స్ అట్ ఆల్ కదా. కాబట్టి నిద్రపోయే టైంలో కూడా మనం శ్వాసక్రియ జరుపుకుంటూ ఉంటాం. సో ఈ రెస్పిరేషన్ పర్పస్ కూడా మనకి ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. అంటే నిద్రపోయే టైంలో శ్వాసక్రియ కూడా జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ది డైజెషన్. మనం ఎప్పుడు తింటాం భోజనం?
రోజుకు 3 సార్లు తింటాం, మధ్యలో ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకుంటాం. ఓకేనా? మరి ఈ తీసుకున్న ఫుడ్ అనేది ఎంతసేపటికి డైజెషన్ అవుతుంది అంటే మినిమం అంటే 4 అవర్స్ టైం తీసుకుంటుంది. మినిమం 4 అవర్స్ టైం తీసుకుంటుంది. ఈ 4 అవర్స్ టైంలో కంప్లీట్గా డైజెషన్ అవ్వదు, ఇంకా పెండింగ్ ఉంటుంది. మరి ఆ యాక్టివిటీ అంతా కంప్లీట్ అవ్వాలి అంటే నియర్లీ 24 నుంచి 48 అవర్స్ పడుతుంది. మనం ఈరోజు తీసుకున్న ఆహారం తాలూకా డైజెషన్ కంప్లీట్ అవ్వాలి అంటే 24 నుంచి 48 అవర్స్ పడుతుంది మనం తీసుకున్న టైం నుంచి. అఫ్కోర్స్ తీసుకున్నప్పటి నుంచే జీర్ణక్రియ స్టార్ట్ అవుతుంది డైజెషన్, కానీ కంప్లీట్ అవ్వడానికి అంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ పోషకాలు అనేవి కంప్లీట్గా మన బాడీ అబ్జార్బ్ చేసుకోవడానికి నియర్లీ 24 నుంచి 48 అవర్స్ పడుతుంది. మరి ఇంతసేపటి వరకు అంటే మార్నింగ్ తిన్న ఆహారం కూడా నైట్ టైం మనం నిద్రపోయే టైంకి అబ్జార్ప్షన్ జరుగుతూనే ఉంటుంది. మరి ఆ టైంలో ఎనర్జీ కావాలి కదా, అంటే నైట్ టైం కూడా డైజెషన్ పర్పస్ ఎనర్జీ కావాలి. మరి నైట్ తిన్న అన్నం అరగాలంటే అప్పుడు డైజెషన్ అవ్వడానికి కూడా నైట్ అంతా మన శరీరానికి ఎనర్జీ అవసరము. ఆ ఎనర్జీ కోసమని మనం తీసుకున్న ఫుడ్ అనేది యూజ్ అవుతుంది. ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ పోషకాలు అనేవి స్లోగా బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? నిదానంగా అవి శరీరంలోకి ఎంటర్ అవుతూ ఉండడం వల్లనే డైజెషన్ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఓకే, అంటే నిద్రపోయే టైంలో కూడా మనకి ఎనర్జీ అవసరం, శక్తి అనేది అవసరం అవుతుంది. మరి వాట్ అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ లోపలికి తీసుకుంటున్నామా? ఎలా తీసుకుంటున్నాం? ముక్కుల ద్వారా లోపలికి తీసుకుంటాం. మరి ఆ ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్కి రీచ్ అయ్యి ఆ లంగ్స్ లోపల ఆక్సిజన్ కాస్త బ్లడ్లోకి ఎంటర్ అయ్యి బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మళ్ళీ లంగ్స్ అనేవి బయటకు పంప్ చేస్తాయి. అప్పుడు మళ్ళీ నాజల్ క్యావిటీ నుంచి బయటకు వచ్చేస్తుంది, ముక్కు రంధ్రాల నుంచి బయటకు వస్తుంది. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ దేని నుంచి బయటకు వస్తుంది? ముక్కు నుంచే బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ నుంచి కన్వర్ట్ అయింది. అవునా? ఈ రెస్పిరేషన్లో ఆక్సిజన్ కాస్త CO2గా మారుతుంది. అవునా? మరి ఆక్సిజన్ CO2గా ఎక్కడ మారుతుంది అంటే మన బాడీ లోపల ఉన్న సెల్లో మారుతుంది. సెల్ అంటే సెల్ బేసిక్ యూనిట్ అనుకున్నాం. అవునా? బాడీ చిన్న చిన్న సెల్స్తో ప్రిపేర్ అయి ఉంటుంది. ఓకేనా? కాబట్టే ఇక్కడ ఈ సెల్స్ అన్నీ కూడా ఈ ఆక్సిజన్ను తీసుకొని దాన్ని కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ చేసి తర్వాత బయటకు పంపించేస్తాయి. అంటే ఎనర్జీ ఫామ్ అయ్యేది సెల్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకేనా? అంటే ఈ ప్రాసెస్ 24 అవర్స్ జరుగుతూనే ఉంటుందా? జరుగుతూనే ఉంటుంది. ఇంకా మన హార్ట్ బీట్ ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? నైట్ టైం మనం నిద్రపోయేటప్పుడు ఎప్పుడన్నా ఆగిందా? ఆగిందంటే మళ్ళీ పొద్దున్నే లేసేదేమి ఉండదు కదా. కాబట్టి ఇక్కడ హార్ట్ బీట్ అనేది రక్తాన్ని పంప్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చే సౌండే హార్ట్ బీట్ అని చెప్తాం. అంటే బ్లడ్ పంపింగ్లో, బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్లో హార్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అవునా? మనకి ఎలాగైతే ఒక మెషిన్ లేదా మోటార్ అనేది ఆ వాటర్ని లోపల నుంచి డ్రాగ్ చేసి బయట పొలానికి అంతా సప్లై చేస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా మన హార్ట్ అనేది టోటల్ బాడీ పార్ట్స్ అన్నిటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ కలిసిన బ్లడ్ను తీసుకుంటుంది, మళ్ళీ లంగ్స్కి పంపించి అక్కడ బ్లడ్లో నుంచి ఇవి రెండు ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత ఆక్సిజన్ని మళ్ళీ ఆ బ్లడ్లోకి ఎంటర్ చేసుకొని దాన్ని తీసుకొని టోటల్ బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది. అది హార్ట్ చేసే పని. ఆ టోటల్ యాక్టివిటీనే ట్రాన్స్పోర్టేషన్ అంటాం. అంటే ఇక్కడ రక్తాన్ని టోటల్ బాడీ అంతా సప్లై చేస్తూ ఉంటుంది. ఇది ఎంతసేపు జరుగుతుంది? 1 అవరా, 1 మినిటా, 10 అవర్సా? కాదు, ఖచ్చితంగా 24 అవర్స్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఈ 24 అవర్స్ జరిగేది ఈ ట్రాన్స్పోర్టేషన్. సో ఇట్స్ కంపల్సరీ నీడెడ్ ద ఎనర్జీ టు డూ దట్ యాక్టివిటీ. ఓకే, కంపల్సరీ ఎనర్జీ అనేది అవసరం. కాబట్టే మనం ఫుడ్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, నెసెసిటీ ఉంది, కంపల్సరీ తీసుకోవాలి. సరే, మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అందులో ఉండే వివిధ రకాల పోషకాలు లేదా అంశాలు అనేవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫుడ్ అంటే ఏంటి చూద్దాం. ఫుడ్లో ఏమేమి ఉంటాయి? ఈ ఫుడ్లో
5 రకాల అంశాలు ఉంటాయి, వాటిల్ని పోషకాలు అంటాం, ఇంగ్లీష్లో న్యూట్రియంట్స్ అంటాం. పోషకాలు అంటాం, ఇంగ్లీష్లో న్యూట్రియంట్స్ అంటాం. అవి ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. వీటిని తెలుగులో ఏమంటామంటే అది కూడా తెలుసుకోవాలి. పిండి పదార్థాలు అంటారు కార్బోహైడ్రేట్స్ని. ఫ్యాట్స్ని కొవ్వులు అంటారు. ప్రోటీన్స్ని మాంసకృత్తులు అంటారు. వీటిని యాజ్ ఇట్ ఈజ్ విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇవి 5 రకాల పోషకాలు మనం తీసుకునే ఆహార పదార్థంలో ఉన్నాయి. మరి మనం ఇవన్నీ ఉన్న ఆహార పదార్థాలని డైలీ తీసుకుంటున్నామా అంటే తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఎందుకు ఉంది, యాక్చువల్గా ఎందుకు ఉంది అనే ఎక్స్ప్లెనేషన్ 7th క్లాస్లో ఇవ్వలేదు, బట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకు అంటే ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి ఏం చేస్తాయంటే మనం ఎప్పుడైతే తింటామో తిన్న వెంటనే ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ రిలీజ్ చేస్తాయి కాబట్టి వీటిల్ని ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటాం. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, శక్తి ఉత్పాదకాలు. అంటే మనం తిన్న ఫుడ్ అంతా కూడా మనం తింటున్నాం కదా, రైస్ తీసుకుంటాం, చపాతీ తీసుకుంటాం, ఇలాంటివన్నిటి నుంచి కార్బోహైడ్రేట్సే మన బాడీకి సప్లై అవుతాయి. వాటి నుంచి మనకి ఈజీగా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా బెస్ట్ ఆప్షన్, ఎప్పుడైనా నీరసంగా ఉంటే వెంటనే కొంచెం తేనె నిమ్మరసం వేసుకొని నీళ్ళు తాగుతాం. దానికి కారణం ఏంటి అంటే తేనె అనేది చాలా ఫాస్టెస్ట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్ అనమాట. తొందరగా కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అయ్యి మన బాడీకి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాబట్టి తేనె తాగిన వెంటనే, నీళ్ళలో కలుపుకొని తాగిన వెంటనే మన బాడీకి ఎనర్జీ అనేది అందుతుంది అనమాట. గ్లూకోజ్ కూడా తీసుకుంటూ ఉంటాం, ఓకే, డిహైడ్రేషన్గా ఉన్నప్పుడు. ఆ గ్లూకోజ్ కూడా వితిన్ 15 మినిట్స్లో మనకు ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట, యాక్టివ్ చేస్తుంది. అంటే కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అనమాట. మరి ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే ఫ్యాట్స్ అనేవి కన్వర్టెడ్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పచ్చు. కన్వర్టెడ్ కార్బోహైడ్రేట్స్, ఓకేనా. ఇప్పుడు ఏదన్నా ఫుడ్ మెటీరియల్ని మనకు దొరికింది, సపోజ్ మామిడికాయలే తీసుకున్నాం, పచ్చిగా ఉన్నవి దొరికినవి, ఫ్రెష్గా దొరికినవి తినేస్తాం. మరి ఫ్రెష్గా ఉన్నవి దొరకనప్పుడు ఏం చేస్తాము, దొరకని సీజన్ కోసం కొంచెం ఎండబెట్టి డ్రై చేసి పెట్టుకుంటాం కదా. మళ్ళీ వాటిని కూరగా చేసుకోవాలంటే ఇమీడియట్లీ వీ కెన్ సోక్ దమ్ ఇన్ టు ద వాటర్, అవునా. వాటర్లో వేసి కొంచెం నాననిచ్చుకొని తర్వాత మళ్ళీ తీసుకుంటాం అన్నమాట, కూర చేయడానికి తీసుకుంటాం. అలాగనే ఈ ఫ్యాట్స్ కూడా ఏం చేస్తాయంటే కార్బోహైడ్రేట్స్ నుంచి కన్వర్ట్ అయిన ఫుడ్ మెటీరియల్ అనమాట. అంటే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ, రెగ్యులర్ ఎనర్జీ కోసం యూటిలైజ్ అయ్యి రిమైనింగ్ కార్బోహైడ్రేట్స్ ఏమైతాయంటే ఫ్యాట్స్గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటాయి. ఫ్యాట్స్గా కన్వర్ట్ అయ్యి బాడీలో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇంకా మనం డైలీ తీసుకునే ఫుడ్లో కూడా ఆయిల్ ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో, అంటే ఆయిల్ యూస్ చేస్తాం కదా వంటల్లో, రైస్ చేయడంలో కానీ ఇంకా కర్రీస్ చేయడంలో కానీ, అది కూడా మనకి ఫ్యాటే అనమాట. అది కూడా మనకి ఫ్యాటే. ఇంకా నాన్ వెజ్ తీసుకుంటాం కదా, మటను అలాంటివి, అందులోంచి కూడా సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అంటే వాటి నుంచి కూడా మనకు ఈ కొవ్వులు అనేవి బాడీకి వస్తాయన్నమాట. ఎలాంటి కొవ్వులు మనకి ఎప్పుడు ఉపయోగపడతాయంటే వెన్ ఎవర్ వీఆర్ ఫాలోయింగ్ ద ఫాస్టింగ్ టైంలో. అంటే ఎప్పుడైనా మనం ఫెస్టివల్స్ టైంలో కానీ అలా ఉపవాసం ఉంటాం కదా, ఆ ఉపవాసం ఉన్న టైంలో మన బాడీకి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే స్టోర్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన బాడీలో ఫ్యాట్ ఫామ్లో, అదే మనకి కార్బోహైడ్రేట్స్ని రిలీజ్ చేస్తుంది. జస్ట్ కొన్ని వాటర్ తాగితే ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ వాటర్తో ఫ్యాట్స్ అనేవి సాల్యుబుల్ అయ్యి దాని ద్వారా మనకు శక్తి అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా మన బాడీ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. అంటే ఇవి కూడా ఎనర్జీ ఇచ్చే ఫుడ్సే కదా, శక్తినిచ్చే ఆహార పదార్థాలు. తర్వాత ప్రోటీన్స్ అంటే ఏంటి?
ప్రోటీన్స్ని బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ అంటాం. బాడీ బిల్డింగ్ అంటే మన శరీరం పెరుగుదలకు ఉపయోగపడేవి, అంటే పెరుగుదల పోషకాలు పెరుగుదలకు ఉపయోగపడతాయి. అంటే పెరిగే పిల్లలకి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఇస్తే సరిపోదు. అంటే చిన్న పిల్లల నుంచి కొంచెం యంగేజ్ వచ్చే వరకు కూడా పెరుగుదల అనేది బాగా జరుగుతుంది కదా. అలాంటి వాళ్ళు గ్రోత్ అంటే వాళ్ళ బాడీ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది ఆ టైంలో. ఒక సర్టన్ ఏజ్ తర్వాత మన గ్రోత్ అనేది ఆగిపోతుంది కదా, పెరుగుదల అనేది ఆగిపోతుంది కొంత హైట్ వెయిట్ వచ్చిన తర్వాత. అంటే అప్పటి వరకు ఆ హైట్ వెయిట్ వచ్చే వరకు అనేది మనం ఎక్కువ మొత్తంలో మాంసకృతులు ఉన్న ఫుడ్ని ఇవ్వడం అనేది అవసరం పిల్లలకి. బాడీ డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఈ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకొని అవసరం లేదు, అప్పుడు అవసరం మేరకు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు వాడతాం మనం? వీక్లీ వన్స్ వాడతాం, లేదా మరీ ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోసారి యాడ్ చేసుకుంటాం. అంతకు తప్పించి డైలీ 3 times నాన్ వెజ్ తీసుకోం కదా. రీజన్ ఏంటి అంటే ఇదే, మనకు నెసెసిటీ ఉన్న టైంలో మాత్రమే అవసరమైన ఫుడ్ మాత్రమే అవసరమైన టైంలో తీసుకోవాలి, అందుకోసం. నెక్స్ట్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి కంబైన్డ్గా ఏమని పిలుస్తామంటే ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటాం. వీటిని ఏమంటాం? ప్రొటెక్టివ్ ఫుడ్స్. ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి? ఓకేనా, రక్షక పోషకాలు అని చెప్తాం, రక్షణనిచ్చేవి. ఇవి ఎలా రక్షణనిస్తాయి, ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి విటమిన్లు, మినరల్స్. మరి ఇవి ఏం డిసీజెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయంటే లోయర్ సెక్షన్లో అయితే లేదు కానీ 10th classలో అయితే ఇచ్చున్నారు కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ విటమిన్ అండ్ ఇట్స్ డెఫిషియన్సీ డిసీజ్. అంటే ఒక్కో విటమిన్ లోపం వల్ల ఒక్కొక్క రకమైన డిసీజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ విటమిన్లు ఉన్న ఫుడ్ అయితే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మినరల్స్ అంటే ఏంటివి? అవి చిన్న చిన్న ఖనిజ లవణాలు అని చెప్తాం. మనకి మ్యాంగనీసు, మెగ్నీషియం ఇలాంటివి ఉన్నాయి కదా. మ్యాంగనీస్ అని, మెగ్నీషియం అని, ఐరన్ అని. ఐరన్ అంటే దీనికి సైంటిఫిక్ నేమ్ ఫెర్రస్, Fe అంటాము. ఇంకా కాల్షియం అని ఇలాంటివన్నీ ఉంటాయి. అయోడిన్ అని, ఐరన్ ఇది అయోడిన్, ఇలాంటివి. ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే గొంతు దగ్గర గడ్డలాగా వస్తుంది. ఎవరికన్నా అబ్జర్వ్ చేస్తారేమో మీరు, గాయిటర్ అంటారు దాన్ని. దానికి రీజన్ ఏంటి అంటే అయోడిన్ డెఫిషియన్సీ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనం రెగ్యులర్గా వాడే సాల్ట్లో ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఇలా వస్తుంది, చెవులు కూడా పనిచేయవు, సరిగా వినే శక్తి కూడా ఉండదు. కాబట్టి అయోడిన్ ఉన్న ఉప్పును వాడండి అని చెప్పి. ఓకే, మరి పిల్లలకి కాల్షియం బాగా సప్లై అయ్యేలాగా పాలు ఇస్తాం మనం. పాలు, గుడ్డు ఎందుకు ఇస్తాము అంటే కాల్షియం సప్లిమెంట్ బాగా దాని నుంచి పిల్లలకి అందుతుంది అని, బోన్స్ స్ట్రెంగ్త్గా ఉంటాయి, బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అని. ఇంకా ఐరన్ అంటే ఏంటి? మన బాడీలో ఉండే బ్లడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఓకేనా, బ్లడ్లో అనేది ఐరన్ తక్కువైతే అప్పుడే మనకి నీరసం రావడము, మన బాడీ సరిగ్గా పనిచేయకపోవడము అంటాం కదా. ఏమన్నా నీరసంగా ఉంది అంటే ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందేమో అని చెప్తాం. ఓకేనా, ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందేమో అని చెప్పి. సో అనీమియా అని అంటాం ఆ డిసీజ్ని మనం. అంటే ఖచ్చితంగా ఆ ఐరన్ కూడా మన బాడీలో సఫిషియెంట్ మేనర్లో ఉండాల్సిన నెసెసిటీ ఉంది. మరి ఈ మెగ్నీషియం మన బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రాపర్గా యూజ్ అవుతాయి. ఈ మ్యాంగనీస్ అనేది ఫర్టిలైజేషన్, రీప్రొడక్షన్ టైంలో యూజ్ అవుతుందన్నమాట. అంటే పిల్లలు పుట్టడానికి, వాళ్ళ బాడీ గ్రోత్ సరిగ్గా ఉండడానికి, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ బేబీ డెవలప్మెంట్కి, ఆ ప్రాసెస్ అనేది సక్రమంగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. మ్యాంగనీస్ డెఫిషియన్సీ ఉన్న కపుల్స్లో, అంటే దంపతుల్లో పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. డిఫికల్టీస్ అనేవి రేజ్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటివి చిన్న చిన్న లోపాలే, కానీ అవి ఏముందని మనం పట్టించుకోకపోతే మాత్రం కంపల్సరీ అదే పెద్ద డిఫెక్ట్గా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఉన్న 5 కాంపోనెంట్స్ ఫుడ్. యాక్చువల్లీ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా 7th classలో లేదు, వన్స్ ఐడియా వచ్చేదానికోసం, ఎందుకు నెసెసిటీ అని తెలుసుకోవడం కోసం అనమాట. ఓకే, ఇవి 5 types ఆఫ్ న్యూట్రియంట్స్, పోషకాలు అంటాం. మరి వీటిల్ని ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం, ఎక్కడెక్కడ ఎలా యూస్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం. మనం రకరకాల ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటూ ఉంటాం మార్కెట్లో నుంచి తెచ్చుకొని. మరి మార్కెట్లో నుంచి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటాము? ఏదో చిప్స్ అని, లేస్ అని,
ఇంకా ఏంటి కుర్కురేలని, బిస్కెట్లని రకరకాలవి తెచ్చుకుంటూ ఉంటాం కదా. మరి ఆ ప్యాకెట్ పైన అసలు ఏ ఫుడ్ మెటీరియల్తో దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చేస్తే ఖచ్చితంగా మనకు ఒక చిన్న లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఆ లిస్ట్లో సంథింగ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ని గ్రామ్స్ ఉన్నాయని చెప్పి ఇస్తారు, గ్రామ్స్ ఆర్ మిల్లీగ్రామ్స్ అని, ఇంకా ఫ్యాట్స్ అని, ప్రోటీన్స్ అని, విటమిన్స్ అని, ఇంకా సంథింగ్ అన్నీ కూడా ఇందులో లిస్ట్ అవుట్ చేస్తారనమాట. అవి ఏంటివి అంటే ఆ ప్యాకెట్లో ఉన్న ఐటమ్స్ తినడం వల్ల మన బాడీకి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఫుడ్లో ఉన్న కాంపోనెంట్స్లో ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ ఏమనుకున్నాం? కార్బోహైడ్రేట్స్ అనుకున్నాం. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలను ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు? మనం పిండి పదార్థాలని మనం జనరల్గా తీసుకుంటూ ఉంటాం ఫుడ్ మెటీరియల్. మరి ఈ జనరల్గా తీసుకునే ఫుడ్ మెటీరియల్లో ఏది పిండి పదార్థాలు అంటే మనకి ఎనర్జీని ఇస్తుంది, ఏది మన బాడీ బిల్డింగ్కి తోడ్పడుతుంది, ఇలా ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే దానికి ఒక చిన్న టెస్ట్, కొన్ని కెమికల్స్ని యూస్ చేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. మన బుక్లో ఇచ్చిన లెక్క ప్రకారం మనం పిండి పదార్థాలని పరీక్ష చేయడానికి అంటే టెస్ట్ చేయడానికి అయోడిన్ సొల్యూషన్ని యూస్ చేస్తాం. ఏం సొల్యూషన్ యూజ్ చేస్తామంటే అయోడిన్ సొల్యూషన్. అయోడిన్ ద్రావణం. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే సజల అయోడిన్ ద్రావణం, డైల్యూట్ అని చెప్తాం. ఓకే, మరి దీన్ని ఏ విధంగా తయారు చేస్తాం? ఎలా తయారు చేస్తామంటే ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్లోకి అయోడిన్ స్ఫటికాలను తీసుకుంటాం, అయోడిన్ పెల్లెట్స్ తీసుకున్న తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్న తర్వాత దానికి వాటర్ని యాడ్ చేస్తాం. ఈ వాటర్ని యాడ్ చేసి బాగా షేక్ చేస్తాం అనుకో. షేక్ చేస్తే ఏమవుతుందంటే స్లోగా ఈ అయోడిన్ పెల్లెట్స్ అనేవి అందులో డిజాల్వ్ అయిపోయి ఏ కలర్కి వస్తాయి? బాగా కరిగిపోయి గోధుమ రంగు లేదా ఎల్లో కలర్కి వస్తుంది ఈ సొల్యూషన్ అనేది. ఎల్లో కలర్ లేదా గోధుమ రంగుకు వచ్చే వరకు వాటర్ని యాడ్ చేస్తూనే ఉండాలి మనం. అప్పుడు కంప్లీట్గా అయోడిన్ పెల్లెట్స్ అందులో కరిగిపోయి నీళ్ళలో మనకి సొల్యూషన్ తయారవుతుంది. దాన్నే మనం అయోడిన్ సొల్యూషన్ అంటాం. మరి ఈ అయోడిన్ సొల్యూషన్తో పిండి పదార్థాలను ఎలా టెస్ట్ చేస్తాము అంటే టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్నాం కదా, ఫుడ్ మెటీరియల్ కొంత తీసుకున్నాం అంటే మన రైస్ లేదా చపాతీని ముక్కలుగా చితకొట్టో తీసుకున్నాం, లేదా గోధుమ పిండినే తీసుకున్నాం. అంటే ఎంత సాలిడ్ ఫామ్లో ఉన్నదైనా సరే పౌడర్ రూపంలో కన్వర్ట్ చేసుకొని మనం అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 డ్రాప్స్, ఎంత 2 డ్రాప్స్ 2 చుక్కలు ఈ సొల్యూషన్ని ఇందులో వేస్తాం. 2 డ్రాప్స్ ఈ సొల్యూషన్ని ఇందులో వేస్తాం. 2 or 3 డ్రాప్స్ వేస్తే ఏమవుతుంది అంటే టోటల్ ఈ సొల్యూషన్ అంతా కూడా వైలెట్ కలర్లోకి మారిపోతుంది. అంటే దీన్ని ఏమని చెప్తామంటే కలరు థిక్ బ్లూ అని కానీ బ్లూ బ్లాక్ అని కానీ చెప్తాం. బ్లూ బ్లాక్ అని. ఓకే, ఎప్పుడైతే సొల్యూషన్ బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిందో ఆ సొల్యూషన్లో ఉన్న ఫుడ్ కాంపోనెంట్ ఏమని చెప్తాం మనం? కార్బోహైడ్రేట్స్ అని చెప్పచ్చు. అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ? ఒక టెస్ట్ ట్యూబ్లోకి అయోడిన్ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకున్నాం, అయోడిన్ ద్రావణాన్ని. ఆ చేసుకున్న ద్రావణాన్ని ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి పిండి పదార్థాన్ని తీసుకొని ఆ అయోడిన్ సొల్యూషన్ని ఒక 2 లేదా 3 చుక్కలు కలిపాం.
కలిపితే ఏమవుతుంది, వెంటనే ఆ ఫుడ్ మెటీరియల్ కాస్త ఈ బ్లూ బ్లాక్ కలర్, వైలెట్ కలర్ లేదా నీలి నలుపు రంగులోకి, నీలి రంగులోకి మారిపోతుంది. సో ఈ కలర్స్ అన్నీ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్ అన్నమాట. ఇప్పుడు మనం అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఓకేనా. నెక్స్ట్ ఆయిల్స్ ఉన్నాయి కదా, ఫ్యాట్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? ఫ్యాట్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఎక్కడైనా ఆయిల్ పేపర్ను చూసినారా? మనం ఎప్పుడైనా ఎక్కువ దోమలు ఈగలు వచ్చినప్పుడు కూడా లైట్ దగ్గర కూడా అప్పుడప్పుడు ప్రయోగం చేస్తూ ఉంటాం. పేపర్ని బాగా ఆయిల్కి రబ్ చేసి ఆ పేపర్ని దానికి ట్యాగ్ చేస్తాం. చేస్తే ఏమవుతాయి, ఆ ఆయిల్కి ఎప్పుడైతే ఆ సన్న ఇన్సెక్ట్స్ అన్నీ వచ్చి పేపర్ని టచ్ అవుతాయో వాటి వింగ్స్ అన్నీ కూడా ఆయిల్కి అతుక్కుపోతాయి అన్నమాట. అవునా. అది సెమీ ట్రాన్స్పరెంట్గా యూజ్ అవుతుంది. ఇక్కడ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని మనం 1 or 2 drops ఆయిల్ వేసామనుకోండి, వేస్తే వెంటనే ఏమవుతుంది, ఆ పేపర్ అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది. అవునా. పేపర్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందా? ఇప్పుడు అవతలు ఉన్నవి కనిపిస్తున్నాయా? లైట్గా కనిపిస్తున్నాయి చూడండి. సెమీ ట్రాన్స్పరెంట్గా మారిపోయిందా? మారిపోయింది కదా. అంటే అక్కడ ఏంటి, ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని దాని ఒరిజినల్ క్యారెక్టర్ని పోగొట్టుకొని సెమీ ట్రాన్స్పరెంట్గా మారిపోయింది. అంటే ఇది ఫ్యాట్ అన్నమాట. ఇది ఏంటి, ఫ్యాట్ అన్నమాట. సో ఆయిల్ని టెస్ట్ చేయడం, ఫ్యాట్స్ని టెస్ట్ చేయడం ఎలాగా అంటే, ఒక పేపర్ మీద అట్లా ఆ ఫుడ్ మెటీరియల్ ఏదైనా వేసామనుకో, వేస్తే ఇలాగా పేపరు అబ్జర్వ్ చేసుకుంది అంటే ఆ ఫుడ్ మెటీరియల్లో ఫ్యాట్ ఉన్నట్టే లెక్క. అవునా. మనం డీప్ ఫ్రై చేసిన ఫుడ్ మెటీరియల్స్ అంటే గారెలు ఇలాంటివి ఉంటాం కదా, ఆయిల్లో బాగా వేస్ట్ చేసినవి, అరిసెలు, బూరెలు, ఇవన్నీ ఏం చేస్తాం, వెంటనే ఒక పేపర్ మీద వేసుకుంటాం, టిష్యూ పేపర్ మీద. ఎందుకని అంటే ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అంతా కూడా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి, అందుకోసమని. అలా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది ఫుడ్లో, అందుకోసమని మనం అలాగా చేసుకుంటాం. థర్డ్ ఐటమ్ ఏంటి అంటే ప్రోటీన్స్. మూడోది ఏంటి, ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే గ్రోత్కు పనికొచ్చేవి, పెరుగుదల, న్యూట్రియంట్స్. పెరుగుదల పోషకాలు. వీటిని తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ ప్రోటీన్స్ అనే చదువుతాం. వీటిని ఏమంటాము, కొవ్వులు అంటున్నాం. ఈ ప్రోటీన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, వాటికి కూడా ఈజియెస్ట్ మెథడ్ అనేది ఉంది. ప్రోటీన్స్ నిర్ధారణ పరీక్షల్లోకి వచ్చేసరికి ప్రోటీన్ పదార్థాన్ని ఐడెంటిఫై చేయడానికి 2 types ఆఫ్ సొల్యూషన్స్ని యూజ్ చేస్తాం. అవేంటి అంటే 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని, 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు 2% కాపర్ సల్ఫేట్ అంటే, కాపర్ సల్ఫేట్ పెల్లెట్స్ అనేవి దొరుకుతాయి మనకి. పెల్లెట్స్ అంటే క్రిస్టల్స్, కణికలు లాంటివి దొరుకుతాయి, మన ఉప్పులాగా దొరుకుతుంది మనకి. ఈ 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ని 100 ml వాటర్లో కలిపితే మనకి సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ని ఎలా తీసుకోవాలంటే, 10 grams సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ తీసుకొని దాన్ని 100 ml సొల్యూషన్లో కలిపిన ఈ సొల్యూషన్ మనకు వస్తుంది. ఇన్ కేస్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది మనకు ఆల్రెడీ లిక్విడ్ ఫామ్లో కనుక ఉంటే 10 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని 90 ml ఆఫ్ వాటర్లో కలిపితే, ఇక్కడ వాటర్లో కలపాలి, వాటర్లో కలిపితే మనకి ఈజీగా సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనేది
ఫామ్ అవుతుందన్నమాట. ఈ విధంగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, మరి ప్రోటీన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే, ముందుగా ఒక టెస్ట్ ట్యూబ్లోకి మనం ప్రోటీన్ ఉన్న పిండి పదార్థాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ ఉన్న పిండి పదార్థాన్ని తీసుకోవాలి. ఇన్ కేస్ అది సాలిడ్ అయితే కనుక, ఘన పదార్థం అయితే దాన్ని పౌడర్ రూపంలోకి మార్చుకోవాలి, పొడి రూపంలోకి మార్చుకొని దాన్ని ఖచ్చితంగా 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ఎంత వేయాలి? 2 డ్రాప్స్ వేయాలి. దాని తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ని 10 డ్రాప్స్ యాడ్ చేయాలి. 10 డ్రాప్స్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని యాడ్ చేస్తాం. చేస్తే అది ఏ కలర్లోకి వస్తుంది అంటే, మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యి నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి మారుతుంది. నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి అంటే బ్లూ కలర్లో నుంచి వైలెట్ కలర్కి మారిపోతుంది. బ్లూ కలర్ నుంచి వైలెట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. బ్లూ కలర్ ఎందుకు ఉంటుంది అంటే, ఈ బ్లూ కలర్ అనేది కాపర్ సల్ఫేట్ యొక్క కలర్. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి అది వేయంగానే వైలెట్ కలర్లోకి మారిపోతుంది అన్నమాట. ఇది ప్రోటీన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్, ప్రోటీన్ నిర్ధారణ పరీక్ష అంటాం. అంటే ఇప్పుడు ఫుడ్ మెటీరియల్స్ అనేవి అన్ని రకాల మెటీరియల్లు ఒకే ఫుడ్లో ఉంటాయా, అన్ని కాంపోనెంట్స్ కూడా ఒకే ఫుడ్లో ఉంటాయా, లేదా ఏ దాంట్లో ఏమేమి రకాల న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి అంటే, ఆయిల్ అంటే నూనె వస్తువులు ఏమన్నా ఆలోచిస్తే వాటిలో ఎక్కువగా ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా మనం డైలీ యూస్ చేసేవి అంటే, మనం ఎక్కువగా వరి అన్నం తింటాం కదా, రైస్, ఆ రైస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనకు తెలిసిందే. ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏమైనా తీసుకుంటున్నాము అంటే వాటి నుంచి మనకి అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా లభిస్తాయి. దాంతో పాటుగా పీచు పదార్థాలు అనేవి కూడా లభిస్తాయి. పీచు పదార్థాలు అంటే ఏంటి అంటే, అవి పీచు పదార్థాలు ఇంగ్లీష్లో దీన్ని రఫేజెస్ అంటాం. ఈ రఫేజెస్ యూజ్ ఏంటి అంటే, మనం తీసుకున్న ఆహారం కంప్లీట్గా డైజెస్ట్ అయిన తర్వాత అది ఫ్రీగా మూవ్ అవ్వడానికి, అంటే ఫుడ్ పైప్లోంచి, ఆహార వాహికలోంచి ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొంతవరకు ఆ రఫేజెస్ అనేవి, పీచు పదార్థాలు అనేవి ఉండాలి. దాంతోపాటుగా డైజెషన్ ప్రాసెస్లో కూడా కొంతవరకు ఈ పీచు పదార్థాలు అనేవి అవసరమవుతాయి. అంటే ఈజీ డైజెషన్ కోసం అవసరమవుతాయి, అంటే తిన్నది బాగా అరగడం కోసం అన్నమాట. అంటే ఖచ్చితంగా ఈ పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఈ పీచు పదార్థాలు ఎక్కడుంటాయి అంటే, మనం ఫ్రూట్స్ తింటాం కదా, ఆ ఫ్రూట్స్ పైన తోళ్ళు ఉంటాయా, అరటిపండు పైన తోలు, ఆపిల్ పైన తోళ్ళు ఉంటాయి కదా, ఆ పీల్స్ అన్నీ కూడా, ఫ్రూట్ పీల్స్, వెజిటబుల్ పీల్స్ అన్నిట్లో కూడా రఫేజెస్ అనేవి ఉంటాయి. అందుకే రఫేజెస్తో పాటుగా కొన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం తోలు తీయకుండా, అంటే పైన ఉన్న తొక్కను తీయకుండా ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని తినాలి అని. ఓకేనా? మరి ఈ వెజిటబుల్స్ తీసుకుంటే మనం తినేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది, కొంచెం దారాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి మనం తినేప్పుడు. ఇంకా బాగా ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తామంటే, బెండకాయలు అలాంటివి తిన్నప్పుడు మరి కొంచెము లేతకాయలు అంతగా ఐడెంటిఫై అవ్వదు, కానీ కొంచెం ముదిరిన బెండకాయలు అయితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. పళ్ళసందులు ఇరుక్కుంటాయి కదా, దారాలు లాంటి పోగులు లాంటివి, అవే రఫేజెస్ అని చెప్తాం. అవి ఈ మనకి అన్ని ఐటమ్స్లో కూడా ఉంటాయి. లీఫీ వెజిటబుల్స్లో ఉంటాయి, గ్రీన్ వెజిటబుల్స్లో ఉంటాయి, ఫ్రూట్స్లో ఉంటాయి, వాటి పీల్స్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. కాబట్టి మనం అవన్నీ కూడా ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఎవరు ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి, ఎవరు తక్కువ ఫుడ్ తీసుకోవాలి అంటే, ఇందాక అనుకున్న ప్రోటీన్స్ బాడీ బిల్డర్స్ కాబట్టి ఎవరికైతే శరీరం పెరుగుదల అనేది అవసరమో వాళ్ళకి ఇవ్వాలి. అంటే మరి చిన్నపిల్లలు బాగా పెరుగుతారు, కొంచెం ఒక 10 years దాటిన తర్వాత కూడా మళ్ళీ పిల్లల్లో బాగా ఎదుగుదల కనిపిస్తుంది. సో ఆ స్టేజ్లో వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇవ్వాలి. మరి డైలీ వర్కర్స్ ఉంటారు కదా, పొలంలో పని చేసుకునే వాళ్ళు, ఫార్మర్స్ అయితేనేమి, ఫార్మర్ లేబర్ అయితేనేమి, అలాంటి వాళ్ళకి, ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేసే వర్కర్స్కి అయితేనేమి, ఇలాంటి వాళ్ళకి, ఫిజికల్ హార్డ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్బోహైడ్రేట్స్ ఎవరు ఎక్కువగా తీసుకోవాలి? ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి.
ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి. మరి రిమైనింగ్ మెంబర్స్ అంటే అందరికీ కూడా ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి. చిన్నపిల్లలు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని బాగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం దిస్ రఫ్ ఏజెస్ ఆల్సో దే హ్యావ్ టు టేక్ సఫిషియెంట్లీ, ఖచ్చితంగా వాళ్ళు తగినంత తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళలో డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ మలబద్ధకాన్ని తగ్గించాలి అంటే వాళ్ళు ఎక్కువగా రఫ్ ఏజెస్ ఉన్న పదార్థాలని తీసుకోవాలి. ఎవరు? ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అన్నమాట, ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రఫ్ ఏజెస్ అనేవి కనుక పట్టించుకోకపోతే వాళ్ళు మలబద్ధకంతో బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇంకా బాగా పెరిగే వాళ్ళు ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. అందరూ కూడా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న ఫుడ్ని తీసుకొని వాళ్ళ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉందన్నమాట. మరి ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని హస్క్స్తో కూడా కలిపి అంటే పీల్స్తో కూడా తొక్కతో సహా తినమంటున్నాం కదా. మరి అలా తినడం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వచ్చే డిఫెక్ట్ ఏంటంటే పొలాల్లో ఎక్కువగా వ్యవసాయంలో క్రిమిసంహారక మందులు వాడడం, ఫర్టిలైజర్స్ వాడడం అనేది, కెమికల్స్ వాడడం అనేది ఎక్కువైపోయింది. కాబట్టి ఆ కెమికల్స్ అన్నీ మన బాడీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ తొక్కతో సహా తినకుండా తీసి పడేసి తినడం అనేది అలవాటు అయిపోయింది ఈ మధ్య. కానీ ఆ తొక్కతో తినడం అనేది నెసెసిటీ కాబట్టి ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఇంటికి తెచ్చుకుంటామో వాటన్నిటిని కూడా కొంచెం సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 or 15 minutes అలాగనే వాటిని వదిలేసి తర్వాత క్లీన్ చేసుకొని కనుక తింటే మనకి ఆ కెమికల్స్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో ఆ పీల్స్ మీద అది ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది, మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. మనకు విటమిన్స్ మినరల్స్ సఫిషియెంట్గా అందుతాయి అన్నమాట. ఇది ఒక చిన్న అడ్జస్ట్మెంట్ మనం కంపల్సరీ చేయాల్సిన పని. నెక్స్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఫుడ్ మెటీరియల్ ఈజ్ వాటర్. మన ఫుడ్లో చాలా ఇంపార్టెంట్ది ఏదైనా ఉంది అంటే అది నీరు అన్నమాట. నీరు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ ప్రాపర్గా జరగాలి అంటే తినింది బాగా అరగడానికి అన్నమాట. ఓకేనా. తర్వాత ఫుడ్ మూమెంట్కి అంటే ఆహార వాహికలో బాగా ఆ ఫుడ్ అనేది స్లోగా మూవ్ అవ్వడానికి. చూడండి, ఎక్కడైనా మన షింక్ పైపులో కానీ వాటిల్లో కానీ అన్నం మెతుకులు ఏమన్నా షింక్లో పడ్డాయి అనుకోండి, వాటిని అలాగే వదిలేసి తోసేస్తే పోతాయి లోపలికి పోవు. కొన్ని వాటర్ యాడ్ చేస్తాం అనుకో దానికి, అవన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. రీజన్ ఏంటి అంటే ఆ వాటర్కి దాన్ని ఫ్రీగా మూవ్ చేయించే కెపాసిటీ ఉంది కాబట్టి ఈజీగా అవి మూవ్ అయ్యి వెళ్ళిపోతాయి అన్నమాట, స్టమక్లోకి వెళ్తాయి. ఆ తర్వాత ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే పూర్తిగా న్యూట్రియంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత మిగిలిన అరగని పదార్థం ఉంటుంది కదా, దాన్ని సాలిడ్ వేస్ట్ రూపంలో మనం బయటికి పంపించేయాల్సి ఉంటుంది. అలా బయటికి పంపించడంలో కూడా వాటర్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంకా వాటర్ అనేది బాడీ టెంపరేచర్ అంటే దేహం యొక్క ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణోగ్రతని క్రమపరచడానికి కూడా తోడ్పడుతుంది, బ్యాలెన్స్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట వాటర్. ఇంకా మన బాడీలో కనుక వాటర్ క్వాంటిటీ తక్కువ ఉందనుకోండి, ఆ వాటర్ని మన ఫుడ్ డైజెషన్ పర్పసే యూస్ చేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ నుంచి ప్రొటెక్షన్ పర్పస్ కూడా మనకి వాటర్ అవసరం. ఇందాక క్లాస్ ఫస్ట్లో చెప్పుకున్నాం, ఫ్యాట్స్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి కూడా మనకు వాటర్ అవసరం అని. కొన్ని నీళ్ళు తాగితే వెంటనే మనకు బాడీలో ఉన్న ఫ్యాట్స్ నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఆ విధంగా కూడా వాటర్ అనేది మనకు అవసరం. అంటే మనం ఏ విధంగా వాటర్ తీసుకుంటున్నాము ఈ బ్యాలెన్సింగ్ పర్పస్ అంటే, మనం వాటర్ రూపంలో తీసుకున్న వాటర్ మన బాడీలోకి వెళ్తుంది, ఫ్రూట్స్ తీసుకుంటే అందులో ఉన్నది వెళ్తుంది, వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ మన బాడీలోకి వెళ్తుంది. ఇంకా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటాం కదా, అందులో ఉన్న వాటర్ కూడా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇంకా జ్యూస్ల రూపంలో మిల్క్ షేక్స్ అని, ఇంకా సలాడ్స్ అని తీసుకుంటూ ఉంటాం ఫుడ్స్, వాటన్నిటిలోంచి కూడా మన బాడీలోకి వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి నీటి యొక్క ఇంపార్టెన్స్ ఆ విధంగా ఉంది మన బాడీలో. మరి ఇవన్నీ తీసుకోవాలి అని చెప్పుకున్నాం, ఏవి తీసుకోకూడదో కూడా
తెలియాలన్నమాట మనకి. ఏవి తీసుకోకూడదు అంటే జంక్ ఫుడ్స్ అన్నమాట. తెలుగులో కూడా అంతే, అవి జంక్ ఫుడ్స్ అంటాం. వీటిల్ని అస్సలు మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే ఇప్పుడు పొటాటో చిప్స్ అని, లేస్ అని మనం ప్యాకెట్లు తెచ్చుకొని పిల్లలకి ఇస్తున్నాం కదా, వాటిల్లో ఏముంది, డీప్ ఫ్రై చేస్తుంటారు. ప్లస్ అది కంప్లీట్గా ఒక పర్టికులర్ మెజర్మెంట్స్తో, అంటే మనం ఇంట్లో ఎలాగైతే కేర్ఫుల్గా చేసుకుంటామో అలా చేస్తుంటారో లేదో తెలియదు. ఆయిల్ని ఎక్కువ టైమ్స్ హీట్ చేసి, అలాగే కొంచెం ఆయిల్ అలా ఉండగానే వెంటనే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ దానికి యాడ్ చేసి వీటిని ఫ్రై చేయడం అలాంటివి చేస్తే ఏమవుతుందంటే అందులో కొంచెం మన బాడీకి అన్నెసెసరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ డెవలప్ అయ్యి మన బాడీ హెల్త్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాంటివి తీసుకోవడం వల్ల మన బాడీ డిస్టర్బ్ అవుతుంది. ఇంకో విషయం, బయట మనం కొనే పానీపూరీలని, గోబీలని అలాంటివన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా బాడీ డిస్టర్బ్ అవుతుంది. దాని మెటబాలిజం అనేది చాలా దెబ్బతింటుంది. సో ఆ జీర్ణక్రియ అనేది దెబ్బతినడం వల్ల ఏమవుతుంది అంటే కాన్స్టిపేషన్ రావడము, లేదా కడుపులో మంట రావడము, గ్యాస్ పెరగడము, అంటే యాసిడిటీ పెరగడము, ఇలాంటివన్నీ ఉంటాయి. దాని మూలంగా దేనికి దారితీస్తాయి, హై బీపీ ఆర్ లో బీపీ, బ్లడ్ షుగర్ అని, అది కొత్త డిసీజెస్ అన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు ఒక చిన్న ఐడియా, ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఏవైనా జంక్ ఫుడ్స్ తీసుకున్న వెంటనే మనకి నీళ్ళు ఎక్కువ తాగాలి అని అనిపిస్తుంది చూడండి, బయట నుంచి కొన్నవి ఏమన్నా తింటే. దానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ గాను, ఇంకా డీహైడ్రేటెడ్ ఫుడ్స్ గాను ఉంటాయి అందులో యూజ్ చేసే మెటీరియల్స్. కాబట్టి మనకు అది హెల్త్కి మంచిది కాదు. హెల్త్ ఈజ్ వెల్త్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంది, హెల్త్ ఈజ్ వెల్త్. సో మనం దీన్ని కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఇది ఉండాలి అంటే ఇది మనం అవాయిడ్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఓకేనా? మరి ఇక్కడ ఒక ఇద్దరు సైంటిస్టులని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అతను లెవోయిజర్. ఎవరు? లెవోయిజర్ అనే శాస్త్రవేత్త పోషణలో కొత్త పోకడలు, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేశాడు. నెక్స్ట్ జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త 1752లో జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త స్కర్వీ వ్యాధి, ఏంటిది, స్కర్వీ వ్యాధిని నయం చేయొచ్చు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల అని చెప్పాడు. యాక్చువల్గా స్కర్వీ వ్యాధి దేని డెఫిషియన్సీ వల్ల వస్తుందంటే సి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. దాన్ని పోగొట్టుకోవాలంటే సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని మనం తీసుకోవాలి. అది మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో బాగా దొరుకుతుంది అని ప్రూవ్ చేశాడనమాట. తర్వాత 1952లో కొన్ని పరిశోధనలు ఏం చెప్పాయి అంటే మనం పచ్చి రా మెటీరియల్స్ ఉంటాయి కదా, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, అలాంటివి తీసుకోవడం మూలంగా మనకి ఎక్కువ మొత్తంలో ఇవి విటమిన్స్ అండ్ మినరల్స్ దొరుకుతాయి. ఇంకా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది దొరుకుతుంది, మనం హెల్తీగా ఉండొచ్చు అని కూడా తెలియజేశాయి కొన్ని రీసెర్చెస్ అన్నమాట. ఈ విధంగా మనం ఖచ్చితంగా మన బాడీకి అవసరమైన ఫుడ్ని తీసుకోవాలి. మరి ఎలా, ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అంటే మన కల్చర్ అండ్ సివిలైజేషన్, అంటే మన సంస్కృతి సంప్రదాయాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన బాడీకి అవసరమైన ఫుడ్ని తీసుకునేలాగానే ఉన్నాయి. అంటే మనకి జనవరిలో వచ్చే సంక్రాంతి ఫెస్టివల్ ఏం చెప్తుంది, అప్పటికి వరి ఇంటికి వస్తుంది కాబట్టి వరి పంట, దాని ద్వారా చేసిన పిండి వంటలు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి అని చెప్తుంది. దాంతో పాటుగా మనకి ఈ కొన్ని రకాల మెటీరియల్స్, అంటే సిరియల్స్, తృణధాన్యాలు, పల్సెస్ అనేవి, పప్పు దినుసులు అంటాం, ఇలాంటివన్నీ కూడా కలుపుకొని తినేలాగా ఉన్నాయి. ఇంకా శ్రీరామనవమి మంచి సమ్మర్లో వస్తుంది కదా, ఉగాది మంచి సమ్మర్లోనే వస్తుంది. మరి ఉగాది టైంలో ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, అందులో ఏమున్నాయి, 6 టేస్ట్స్ అన్నీ కలిపేసినాం. ఎందుకు అని అంటే మన హెల్త్ కోసం అన్ని రకాల రుచుల్ని తినాల్సిన అవసరం ఉంది, అన్ని రకాల పదార్థాలని తినాల్సిన అవసరం ఉంది కనుక. మరి శ్రీరామనవమి టైంలో ఏం తీసుకుంటాం, దేవునికి ప్రసాదంగా పెట్టినా కూడా పానకం అండ్ ఇంకోటి ఏం పెడతాం, వడపప్పు పెడతాం, అవునా, వడపప్పు.
గ్రీన్ గ్రామ్ నుంచి ప్రిపేర్ చేసింది, పెసరపప్పు నుంచి ప్రిపేర్ చేసింది. అవి ఏంటి అంటే ఆ పెసరపప్పు మరియు బెల్లం కలపడం వల్ల ఏమవుతుంది, మన బాడీకి ప్రోటీన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా బెల్లంతో చేసిన పానకం తాగడం వల్ల, అందులో వేసే కొన్ని సుగంధ ద్రవ్యాల వల్ల కూడా, ఓకేనా, వీటన్నిటి వల్ల కూడా మనకి ఆ ఎండాకాలంలో సమ్మర్లో వచ్చే డీహైడ్రేషన్ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుందన్నమాట. వీటితో పాటుగా మనకు అన్ని కాలాల్లోనూ దొరకకుండా ఉన్న కొన్ని ఫ్రూట్స్, వాటిని డ్రై ఫ్రూట్స్ రూపంలో మనం తీసుకుంటాం. ఏవేంటివి అవి? బాదం, పిస్తా, వాల్నట్స్ అండ్ క్యాజు, జీడిపప్పు అంటాం కదా, బాదం పప్పు, జీడిపప్పు అండ్ వాల్నట్స్ అంటాము. ఇవన్నీ కూడా మనకి డ్రై ఫ్రూట్స్ రూపంలో బాడీకి తీసుకోవాల్సినవి, మనకు ఎనర్జీని ఇచ్చేవి. కానీ మనం రైస్ తీసుకున్నట్లుగా ఎక్కువ మొత్తంలో వాటిల్ని తీసుకోకూడదు అన్నమాట. కొంచెం తగినంతగా తీసుకోవాలి. అంటే మనకు ఈ చపాతీ, రైస్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. చపాతీలు ఎవరు తీసుకుంటారంటే నార్త్ ఇండియన్స్ తీసుకుంటారు. వాట్ ఈస్ ద రీజన్? ఆ ఏరియాలో ఎక్కువగా గోధుమ పంట పండుతుంది కాబట్టి అక్కడ రైస్ కాకుండా చపాతీ అనేది డైలీ ఫుడ్గా తీసుకుంటారు. మన ఏరియాలో సౌత్ ఇండియాలో అంతా కూడా రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైస్ని మనం రెగ్యులర్ డైట్లో చేర్చుకున్నాం అన్నమాట. ఓకేనా? రిమైనింగ్ అందరికీ ఒకేలాగానే ఉంటుంది. ఇంకా ఈ ఫ్యాట్ ఉన్న ఫుడ్ మెటీరియల్స్, ప్రోటీన్స్ ఉన్నవి అవసరమైనంత వరకు ఏ ఏజ్ వాళ్ళకి ఏది అవసరమో అవి తీసుకుంటే సరిపోతుంది. మరి ఈ ఫుడ్ అనేది ఎలా ఉండాలి మనం తీసుకునేది అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, సంపూర్ణంగా. మరి సంపూర్ణ ఆహారం అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్న న్యూట్రియంట్స్ 5 ఖచ్చితంగా 5 కూడా ఆ ఫుడ్లో ఉంటే కనుక అది కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తాం. అది మన బాడీకి ప్రతిరోజు అందేలాగా చూసుకోవాలి. సో ఈ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకు అన్ని న్యూట్రియంట్స్ ఉండేలాగా తీసుకోవాలి. మరి బాగా ఉన్న వాళ్ళు చికెను, మటను, డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ తీసుకుంటారు హెవీ అమౌంట్తో. మరి అంత అమౌంట్ ఉన్న ఫుడ్డే బ్యాలెన్స్డ్ డైట్ అంటే కాదు. బాగా ఎక్కువ అమౌంట్ డబ్బులు ఉన్న వాళ్ళు బాదం పప్పు తీసుకోవచ్చు. డబ్బులు లేని వాళ్ళు ఏం తీసుకోవచ్చు, దానికి ప్లేస్లో మనం గ్రౌండ్ నట్స్ తీసుకున్న సేమ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఆపిల్ కాస్ట్ 300 ఉందనుకోండి బజార్లో, కంపల్సరీ ఆపిలే తినాలి అనే ఆలోచన అయితే పనికిరాదనమాట. ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ అంటున్నాం కదా, కమల, ఈ ఆరెంజ్, ఇవి వాటి కాస్ట్ ఎక్కువే ఉంటుంది. మరి అవి తీసుకుంటేనే సి విటమిన్ వస్తుంది అంటే అవి తీసుకొని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాటికి ఆల్టర్నేట్ అయితే ఉన్నాయి. ఆపిల్ కంటే ఎక్కువ అమౌంట్ మనకి ఎనర్జీని ఇచ్చేదానికి జామ పళ్ళు ఉన్నాయి, ఇంకా నార్మల్గా యూస్ చేసుకునే నిమ్మకాయలు ఉన్నాయి, అండ్ సిట్రస్ ఫ్రూట్స్. ఇవన్నీ కూడా మనకు ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. కాబట్టి హెవీ కాస్ట్ పెట్టిందే న్యూట్రిషియస్ ఫుడ్ కాదు. హెవీ కాస్ట్ పెట్టకపోయినా మనము పోషకాహారం అనేది తీసుకోవడం అనేది తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మన పరిస్థితులకు అనుగుణంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మంచి డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఇది మన ఈరోజుటి లెసన్ ఫుడ్ అండ్ కాంపోనెంట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.